ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక స్టోరీ చెప్పుకుందాం. ద స్టోరీ నేమ్ ఈస్ కాకి మరియు పాము, ద క్రో అండ్ స్నేక్. ఇది ఒక పంచతంత్ర కథ. ఒకప్పుడు ఒక నది దగ్గర ఉన్న పెద్ద చెట్టుపై ఒక కాకి మరియు అతని భార్య నివసించేవారు. ప్రతి సంవత్సరం కాకి భార్య గూటిలో గుడ్లు పెట్టేది. కానీ ఆ చెట్టు కింద ఉన్న బిల్లంలో ఒక క్రూరమైన పాము నివసించేది. కాకులు బయటికి వెళ్ళినప్పుడు ఆ పాము చెట్టెక్కి గుడ్లను తినేసేది. కాకి దంపతులు చాలా బాధపడ్డారు. ఒకరోజు వారు ఒక తెలివైన నక్కను కలిసి సలహా అడిగారు. నక్క కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పింది: ఆ పామును తరిమేయడానికి నాకు ఒక ఉపాయం ఉంది. మరుసటి రోజు ఉదయం కాకి రాజభవనానికి ఎగిరి వెళ్ళింది. అక్కడ రాజ మహిషి మరియు ఆమె సేవకులు చెరువు దగ్గర స్నానం చేస్తున్నారు. రాణి తన బంగారు హారాన్ని ఒడ్డుపై ఉంచింది. అవకాశం చూసిన కాకి వెంటనే ఆ హారాన్ని తన ముక్కుతో పట్టుకొని ఎగిరిపోయింది. రాజభటులు కూడా కాకిని వెంటాడాయి. కానీ కాకి నేరుగా తన చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ హారాన్ని పాము బిల్లంలో వేసింది. రాజభటులు అక్కడికి వచ్చి బిల్లంలో హారం కనిపెట్టారు. వారు హారాన్ని తీసేందుకు ప్రయత్నించగా కోపంతో పాము బయటికి వచ్చింది. వెంటనే రాజభటులు ఆ పామును చంపి హారాన్ని తిరిగి తీసుకున్నారు. ఆ తరువాత కాకి దంపతులు సురక్షితంగా మరియు సంతోషంగా జీవించసాగారు. ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటంటే, తెలివి మరియు మంచి యుక్తి బలమైన శత్రువుని కూడా ఓడించగలవు. థ్యాంక్ యూ సో మచ్.